అందరికీ నమస్కారం. శత్రువులు దూరం అయ్యే హనుమాన్ వ్రతము ఈ వీడియోలో చూద్దాము. అంటే మనము శత్రువుల పీడ తొలగిపోవడానికి ఆంజనేయ స్వామిని పూజిస్తాం కదా, అందుకే ఏ దీపం పెట్టాలి, ఏ పూజ చేయాలి, మన శత్రువులను నివారించడానికి ఒక శక్తివంతమైన దీపం ఉంది. అలాగే హనుమంత్ వ్రతం కూడా ఉంది. ఇవి రెండూ చేస్తే మనము ధైర్యంగా శత్రువులను ఎదుర్కొనవచ్చును. ఎవరైనా మీకు కీడు చేయాలని భావిస్తున్నా, మీ పనులు ఆగిపోతున్నా, మనసుకు ప్రశాంతత లేకపోతే ఈ సులభమైన దీపారాధనతో పాటు హనుమాన్ యొక్క ఈ హనుమాన్ వ్రతాన్ని జపించడం చేయడం మంచిదిగా భావిస్తారు. అసలు ఆ వ్రతం ఎలా చేయాలి, ఆ దీపం ఎలా వెలిగించాలి అనేది చెప్తాను. ఈ దీపం వెలిగించడం వల్ల, ఈ వ్రతం చేయడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. మంత్రం: ఈ దీపం వెలిగించి ఈ వ్రతం చేసేటప్పుడు ఒక మంత్రము చాలా ముఖ్యమైనది. ఓం నమో హనుమతే రుద్రాత్మకాయ సర్వశత్రు వినాశనాయ సర్వ విఘ్న నివారణాయ రామదూతాయ స్వాహ. పూజా విధానం ఏమిటంటే, మంగళవారం లేదా శనివారం రోజున చేయడము చాలా ఉత్తమము. శుభ్రంగా స్నానం చేసి ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. అలాగే ఆంజనేయ స్వామి ముందు దీపం వెలిగించాలి. 5 తమలపాకులు, 5 పసుపు దీపాలు సిద్ధం చేసుకోవాలి. పూలతో పూజ చేసి అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి. అలాగే ముందు చెప్పిన మంత్రాన్ని 18 సార్లు కానీ, 21 సార్లు కానీ, 54 సార్లు కానీ జపించాలి. చివరగా హారతి ఇచ్చి నమస్కారం చెయ్యాలి. అలాగే మీ మనసులోని కోరికను స్వామికి నివేదించాలి. మనము శుచిగా చేసిన నైవేద్యాలు కూడా ఈ వ్రతంలో సమర్పించాలి. మీకు ఓపిక ఉన్నంత వరకు 1 లేదా 3 నైవేద్యాలు తయారు చేసి పెట్టాలి. ముగింపు ఏమిటంటే, ఈ విధంగా భక్తితో కొన్ని వారాలు చేస్తే అడ్డంకులు తగ్గి ధైర్యం పెరిగి మంచి ఫలితాలు కలుగుతాయి అని నమ్మకము. వారాలు అనేవి 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 9 వారాలు కానీ, 11 వారాలు కానీ మీకు కుదిరినట్టు ఒక నెంబర్ అనుకుని చేయవచ్చును. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.